మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి మొదటి పాట ఇన్స్టెంట్ షార్ట్ బస్టర్ అయింది. అయితే మెగా ఫ్యాన్స్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సీక్రెట్ గా మరో మెగా మాస్ బీట్ ని రెడీ చేశారు. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ మెగా ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు భీమ్ సిసోలియో సంగీతం అందిస్తున్నాడు. గతంలో అనిల్ రావిపూడితో కలిసి సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సెంటిమెంట్ తోనే చిరు సినిమాకు భీమ్స్ ను కంటిన్యూ చేస్తున్నారు. భీమ్స్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారట. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల వెంటనే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ వయసులో కూడా చిరంజీవి గ్రేస్ఫుల్ డాన్స్ తో ఆకట్టుకోవడం మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ అట్రాక్షన్. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో మీసాల పిల్ల సాంగ్ ఒక సూపర్ హిట్ మెలడీగా ఉండబోతున్న మెగా ఫ్యాన్స్ కోసం భీమ్స్ ఒక మెగా మాస్ బీట్ ను ప్రత్యేకంగా కంపోజ్ చేశాడట. చిరంజీవి సినిమాలో మాస్ బీట్ సాంగ్ ఉండాల్సిందే అనే రూల్ ను అనిల్ రావిపూడి బలంగా నమ్ముతాడు. అందుకే వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేసేలా ఫుడ్ ట్యాపింగ్ తో కూడిన ఒక మాస్ పాటను క్రియేట్ చేయాలని భీమ్స్ తో డిస్కస్ చేసి మరీ చేయించాడట. చిరంజీవి మాస్ సాంగ్స్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని భీమ్స్ ఈ పాట కోసం చాలా కష్టపడ్డాడని తెలుస్తోంది. ఈ సినిమా పాటల పరంగా ముఖ్యంగా ఆ మాస్ బీట్ తో మెగా ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటూనే మెగాస్టార్ అభిమానులకు కావాల్సిన అంశాలన్నింటినీ అందిస్తుందట. సంక్రాంతికి అనిల్ సినిమా అంటే పక్కా సూపర్ హిట్ అని సినీ వర్గాలు భావిస్తాయి. కానీ ఈసారి చిరుతో చేస్తున్న ఈ అటెంప్ట్ డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుందని అంటున్నారు. సినిమా అవుట్పుట్ పై చిరంజీవి కూడా చాలా హ్యాపీగా ఉన్నారని సమాచారం. ఇదిలా ఉండగా మనశంకర వరప్రసాద్ గారు తర్వాత చిరంజీవి విశ్వంభర సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. దాన్ని నెక్స్ట్ సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే గ్లిమ్స్ వచ్చిన విశ్వంభర సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ రాకపోవడంతో మెగాస్టార్ స్వయంగా రంగంలోకి దిగి ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారట.